ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం డిసెంబర్ నెల 16వ తారీఖు మంగళవారం అండి. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనవ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసంలో ఏమంటే కృష్ణపక్షంలోకి వచ్చి ద్వాదశ తిథి రాత్రి 2:12 వరకు ఉంది. స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3:10 వరకు ఉంది. తర్వాత విశాఖ. వర్జం రాత్రి 9:20 నుంచి 11:07 వరకు వర్జం ఉంది. ఇంకా దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు, మళ్ళీ రాత్రి 10:46 నుంచి 11:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ద్వాదశి మంగళవారం రెండూ కూడా పెద్ద అంత మంచివి కాదని అనుకుంటుంటారు. ఎందుకంటే ద్వాదశి నాడు అసలు ఎవరు కొంతమంది డబ్బులు కూడా ఇవ్వరండి. ఇస్తే తీసుకుంటారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు. పనిలో కూడా ప్రారంభించరు. అవి అంగారకుడు సంబంధించినటువంటిది. కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. రుణవిమోచన అంగారక స్తోత్రం చదువుకోవటం మంచిది. మనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటే స్నానం చేసిన తర్వాత 5-6 శ్లోకాలు లేదా ఒక్క శ్లోకం అయినా సరే అంగారక మహీపుత్ర అని చెప్పేసి ఆ శ్లోకం అయినా కనుక మీరు చదువుకున్నట్లయితే దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే అప్పుల వల్ల మనశ్శాంతి ఉండదు కాబట్టి మరి దానికి రుణవిమోచన అంగారక స్తోత్రం చదువుకోవటం మంచిదండి. ఇంకా ఈనాటి విశేషం ఏంటంటే ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం అండి. మధ్యాహ్నం 12:30 నుంచి ప్రారంభమవుతుంది. అది మీకు చాలామందికి అనుమానం రావచ్చు, ఏమండి ఇదేంటండి చైత్రం వైశాఖం ఉంది కానీ మధ్యలో ఈ ధనుర్మాసం ఏంటి, మా మార్గశిరం తర్వాత పుష్యమాసం కదా వచ్చేది అని మీకు అనుమానం రావచ్చు. ఇక్కడ ఇది మనం ఇప్పుడు చెప్పే చైత్రం వైశాఖము పుష్యం ఇవన్నీ కూడా చాంద్రమానం అండి. అంటే చంద్రుడి గమనాన్ని బట్టి చెప్పినవి. ఇది కాకుండా తమిళనాడులో చాలామంది ఎక్కువ సూర్యమానాన్ని పాటిస్తారు. సంవత్సరాది కూడా వాళ్ళకి వేరుగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి సూర్యగమనాన్ని, సూర్యుడు కూడా మరి 12 రాసులు కదా, సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించింది ఒక్కొక్క నెల కింద వాళ్ళు చెప్తారు. మనకు బాగా వివరంగా తెలవాలంటే మనకు మకర సంక్రమణ అంటాం చూడండి, సంక్రాంతి పండుగ అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి రోజు, అది సూర్యుడు. దానికి ముందు ధనుస్సు, ఆ ధనుస్సు రాశిలో ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు. ఈ రోజు మొదలుకొని 15 నెల రోజులు 30 రోజులు అంటే ఇది ధనుర్మాసం